నమస్తే. పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్‌వెల్ నడిపించినా, మంది భూములు గుంజుకున్నా, మందిని ముంచినా అని చెప్పేసి ఎవరైతే ఈ డైలాగులు చెప్తారో టక్కున గుర్తొచ్చేటువంటి పేరు మల్లారెడ్డి. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నువ్వు నా దగ్గరికి వస్తావా లేకపోతే నన్నే రమ్మంటావా అని చెప్పేసి గట్టిగా అవుట్ హైట్గా మరి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరు కూడా అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతా ఉన్నారు అన్నటువంటి వార్తల నేపథ్యంలో మరి కేసీఆర్ చాలా సీరియస్ అవ్వడం జరిగింది. గతంలో తమ ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీతో పాటు నీ కుటుంబంలో నీ సొంత అల్లుడికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు రాజకీయ స్వార్థం కోసం నీ సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం నువ్వు వేరే పార్టీ మారుతా ఉండవా అని చెప్పేసి ఇంటికి పిలిపించుకొని గట్టిగా సీరియస్ అయినటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక దానితోటి ఇక మల్లారెడ్డి అదేం లేదు సార్, అసలు నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, ఇదంతా రూమరే అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసిందట మల్లారెడ్డి. మరి ఎక్కడైనా కానీ నిప్పు లేనిదైతే పొగ అయితే రాదు. మరి నిన్న మనం చూసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డితోటి రాయబారాన్ని నడిపేందుకు, రేవంత్ రెడ్డితోటి భేటీగా అయ్యేందుకు, రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడిగా కొనసాగుతున్నటువంటి వేం నరేందర్ రెడ్డితోటి మరి నిజంగా మల్లారెడ్డి అల్లుడు ఎందుకు భేటీ అయినట్టు అంటే మల్లారెడ్డి స్వయంగా కూడా వేం నరేందర్ రెడ్డితోటి సుమారుగా గంటన్నర నుంచి 2 గంటల సేపు భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ భేటీలో కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించిందట. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మల్లారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో భద్రారెడ్డి, ఆ భద్రారెడ్డికి ఎంపీ టికెట్ మేడ్చల్ నుంచి ఇవ్వమని చెప్పేసి ఆయన బతిలాడేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు సరే గతంలో ఉన్నటువంటి ఏవైతే నేను అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను అన్నిటి పట్ల కూడా క్షమాపణ కోరుతా, నాకు ఒక్కసారి రేవంత్ రెడ్డి యొక్క అపాయింట్మెంట్ ఇప్పియని చెప్పేసి వేం నరేందర్ రెడ్డితో బతిలన్నటువంటి విషయం మరి పేపర్లలో రావడం జరిగింది, టీవీలలో కూడా రావడం జరిగింది. ఈ విషయం పైన కేసీఆర్తో పాటు కేటీఆర్ మల్లారెడ్డి పైన తీవ్రమైనటువంటి మరి కోపంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ నేరుగా కూడా మల్లారెడ్డిని పిలిపించుకోవడమే కాదు, మల్లారెడ్డికి 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదట. గతంలో కేటీఆర్ కూడా ఎల్ఆర్ఎస్ పైన మల్లారెడ్డి ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు, ధర్నాలో కూడా పాల్గొనలేదు. అప్పుడు కూడా కేటీఆర్ ఫోన్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా రెస్పాన్స్ కాలేదు, అసలు సమాధానం చెప్పలేదు. అంటే మల్లారెడ్డి యొక్క ఉద్దేశం ఏంటిదంటే పార్టీ మారాలన్నటువంటి ఒకటి ఉద్దేశం. తాను కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలి, తను అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కొడుకుకి భద్రారెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలన్నటువంటి ఒకే ఒక్క కోణంలో మరి మల్లారెడ్డి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ అన్నిటిని కూడా కేసీఆర్ గమనించి నేరుగా ఇంటికి పిలిపించుకొని నువ్వు గనక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినట్టయితుంటే నీ యొక్క దందాలు, నీ సంబంధించినటువంటి చిట్టా అంతా నా దగ్గర ఉందని చెప్పేసి మరి వార్నింగ్ ఇవ్వడంతో పాటు సున్నితంగా కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, అసలు నాకు ఏ టికెట్ వద్దు, నేను మీ పార్టీలోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, మీతోటే ఉంటానని చెప్పేసి ఏదో ముచ్చడి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సరే వీటన్నిటికీ కూడా ఒక కారణం అయితే ఉన్నది మల్లారెడ్డి ఈ విషయం చెప్పడానికి. ఒక పక్కన మల్లారెడ్డి ఫ్యామిలీ నుండి ఏదైతే భద్రారెడ్డికి మల్లారెడ్డి యొక్క కొడుకుకి టికెట్ కావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి ఏదైతే మల్లారెడ్డి కోరడం జరిగిందో అదే టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నీ కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి నుంచి టికెట్ ఇస్తాం, పోటీ చేయమని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ దీనికి మల్లారెడ్డి ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తేనేమో అక్కడి నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారట వాళ్ళ కొడుకుతోటి, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే మేము పోటీ చేయము, నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి చేతులు దగ్గరికి పెట్టి కేసీఆర్కి మొక్కుతున్నాడట మల్లారెడ్డి. ఎందుకంటే మల్లారెడ్డికి ఇప్పటికే అర్థమైపోయింది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఒకవేళ కనుక తన కొడుకును కనుక మల్కాజ్గిరి కనుక టికెట్ ఇప్పించుకున్నట్టయితే ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఇచ్చినట్టయితే ఉంటే గెలవడన్నటువంటి అభిప్రాయానికి వచ్చిండు. ఇక మల్లారెడ్డి విషయం మన అందరికీ తెలిసిందే, ఇక పచ్చగున్న కాడ ఎట్లాగ తింటాడు, వెచ్చగున్న కాడ పంటాడు. కాబట్టి పార్టీ ఇప్పుడు ఆగమయ్యేటువంటి దశలో ఉన్నది. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. మల్లారెడ్డి కొడుకుతో పాటు అక్కడ ఏమీలు పోటీలోకి దిగబోతా ఉన్నారు. ఒక పక్కన ఈటల రాజేంద్ర మల్కాజ్గిరి నుంచే, ఇక అల్లు అర్జున్ మామ ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా అక్కడి నుంచే పోటీ చేసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఒక పక్కన ఈయన పైన మల్లారెడ్డి కుటుంబం పైన, మల్లారెడ్డి అల్లుని పైన, మల్లారెడ్డి పైన ఇప్పటికీ అవినీతి బురద మరి పేరుకుపోయింది. దాన్ని తూడ్చుకోవడం ఇప్పటి వల్ల అయితే కాదు. కాబట్టి మల్లారెడ్డి యొక్క ఆస్తులపైన, అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులపైన మరి రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు మల్లారెడ్డి అల్లుడు
ఏదైతే అక్రమంగా ప్రభుత్వం సంబంధించినటువంటి స్థలాలను కబ్జాలు చేసినో వాటిని ఆక్యుపై చేసేటువంటి దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుంది. కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ రెండిట్లలో కూడా ఎక్కడ కూడా మల్లారెడ్డికి అంత మంచి పేరు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎఫెక్టు వాళ్ళ కొడుకు భద్రారెడ్డి మీద పడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు టికెట్ వద్దని చెప్పేసి దండం పెట్టి బయటకు వస్తున్నటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకొని వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నీ కొడుకు టికెట్ ఇస్తాము, ఇక నీ పైన ఎట్లాంటివి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ఒకవేళ చెప్పిననుకో ఖచ్చితంగా కూడా మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కేసీఆర్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక పార్టీ మారినట్టు ఉంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ జీరో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మేడ్చల్ పైన కూడా కొంత ఆశలు పెట్టుకోవడం జరిగింది. కేసీఆర్ కూడా అక్కడ గెలుస్తామన్నటువంటి కొంత ఆశలు పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా మనం చూడడం జరిగింది. మీరు కేటీఆర్ కూడా సవాల్ విసరడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు రా అవసరమైతుంటే, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, నువ్వు రా అవసరమైతుంటే మల్కాజ్గిరి నుంచి ఇద్దరం పోటీ చేస్తాం, మరి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూద్దామని చెప్పేసి పోటీ చేద్దామని చెప్పేసి ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఒక పక్కన మేడ్చల్ సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఏదైతే ఉన్నదో ఆ మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఎక్కడైనప్పటికీ కూడా మన రేవంత్ రెడ్డి ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ అక్కడ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు ఈయన పైన వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు కానీ ఈయన చేసుకున్నటువంటి కబ్జాలు కానీ ఇక్కడ మల్లారెడ్డి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసేటువంటి విధంగా ఈయన కబ్జాలు ఉన్నాయి. కాబట్టి మరి అవినీతి దాంట్లో కూరుకుపోయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు పోటీ చేసినట్టయితే ఉంటే గెలవడన్నటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం మల్లారెడ్డి కూడా ఉండడం జరిగింది. కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా చేసిందట ఎవరు, కేసీఆర్. నువ్వు ఖచ్చితంగా కూడా మీ కొడుకుతోటి భద్రారెడ్డితోటి పోటీ చేయాలి, లేకపోతుంటే గతంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కోడలు కూడా ఇక్కడ రాజకీయాల్లోకి వస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి మీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కాళ్ళ బేరానికి మరి గతంలోనే గత 2-3 రోజుల కానించి కూడా మల్లారెడ్డి పోవడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మల్లారెడ్డి యొక్క అడుగులు పడ్డటువంటి విషయాన్ని కూడా మనం గమనించడం జరిగింది. వీటన్నిటి కనుక చూసినట్టయితే ఉంటే ఒకవేళ కనుక పార్టీ ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ భద్రారెడ్డికి టికెట్కి ఇచ్చినప్పటికీ కూడా ఆయన అటే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 2-3 సార్లు కేసీఆర్ కూడా మల్లారెడ్డితో డిస్కషన్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. చివరికైతే ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేసి నేరుగా కేసీఆర్ నివాసాన్ని వెళ్ళి ఆయన భేటీ అయినటువంటి సందర్భం. గతంలో కేటీఆర్ ఫోన్ చేసినప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకోవడం జరిగింది. ఈ అన్నింటినీ కూడా చూసినట్టయితే ఉంటే మల్లారెడ్డి పార్టీ మారబోతా ఉన్నాడు అన్నటువంటి కొంత చర్చ కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా అదే చర్చ కొనసాగింది. కానీ వీటన్నిటి కూడా పటాపంచలు చేస్తూ ఇలా మరి కేసీఆర్ తోటి మల్లారెడ్డి భేటీ కావడం, మరి ఈ సంబంధించినటువంటి పార్టీ మారేటువంటి అంశానికి ఇక తెరపడ్డట్లేదా, లేకపోతుంటే మళ్ళీ ఏమైనా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు తన అల్లునితో పాటు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. కానీ మల్లారెడ్డి ఇప్పుడు కేసీఆర్ తోటి భేటీ కావడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఒక పక్కన రేవంత్ సర్కారేమో ఆయన యొక్క అవినీతి పైన, ఆయన యొక్క భూ కబ్జాలపైన చర్యలు తీసుకుంటే మరి మల్లారెడ్డికి కేసీఆర్ ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చిండు, కేసీఆర్ మరి వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఏమన్నా మరి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏమన్నా కేసీఆర్ చేసిందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి